లోకల్ టాక్. అదే జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం గద్వాల. నడిగడ్డ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచి కీలక అసెంబ్లీ స్థానం. ఇక 2014లో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ 8,660 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 28,445 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక 2023లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సరిత తిరుపతయ్యపై 7,036 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఇక డీకే అరుణ కుటుంబం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య దశాబ్దాల రాజకీయ పోరు కొనసాగుతుంది. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజకీయ దిశను నిర్ణయించే కీలక నియోజకవర్గంగా గద్వాల. ఇక గద్వాల్ రాజకీయాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన నాయకుడు. వరుస విజయాలతో తన రాజకీయ ప్రభావాన్ని చాటుకున్న ఆయనకు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మంచి పట్టు ఉందనే అభిప్రాయం ఉంది. గ్రామీణ స్థాయిలో ప్రజలతో ఉన్న అనుబంధం, రాజకీయ అనుభవం, స్థానిక సమస్యలపై అవగాహన ఆయనకు ప్రధాన బలాలుగా కనిపిస్తూ ఉండగా, మారుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రజల పెరుగుతున్న అంచనాలు, ప్రతిపక్షాల వ్యూహాలు ఆయనకు సవాలుగా మారుతూ ఉన్నాయి. ఇక గద్వాల్ రాజకీయాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బలం మరి ఏంటి, మరి ఆయనకున్న ఇబ్బంది పెట్టే అంశాలు ఏవో ఒకసారి పరిశీలిద్దాం. గ్రామీణ స్థాయిలో బలమైన వ్యక్తిగత పట్టు. గద్వాల్ నియోజకవర్గ రాజకీయాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరు కొత్తది కాదు. చాలా కాలంగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేస్తూ గ్రామాలు, మండలాల్లో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, అవసరమైనప్పుడు స్పందించే వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలతో మమేకమవుతారనే అభిప్రాయం ఆయనకు రాజకీయంగా కలిసొస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత సంబంధాలు ఇప్పటికీ ఆయనకు ప్రధాన బలంగా నిలుస్తూ ఉన్నాయి. ఇక స్థానిక సమస్యలపై అవగాహన, అనుభవం. గద్వాల్ నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి అంశాలు ఎప్పుడూ ప్రధాన రాజకీయ చర్చగా ఉంటాయి. ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, జూరాల ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీటి సరఫరా వంటి అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందనే అభిప్రాయం. ఇక స్థానిక సమస్యలను దగ్గర నుంచి చూసిన నాయకుడిగా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఈ అంశం కూడా ఆయన రాజకీయ బలాన్ని పెంచుతోంది. ఇక రైతు వర్గాల్లో ఉన్న ఆదరణ. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న గద్వాల్ ప్రాంతంలో రైతు సమస్యలు రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా, పెట్టుబడి ఖర్చులు వంటి అంశాలపై రైతుల తరపున మాట్లాడే నాయకుడిగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గుర్తింపు ఉంది. రైతు వర్గాల్లో వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు, సమస్యలపై స్పందించే ధోరణి ఆయనకు అదనపు బలంగా మారింది. ఇక ఎన్నికల నిర్వహణలో అనుభవం. గద్వాల్ వంటి రాజకీయంగా అత్యంత పోటీ ఉండే నియోజకవర్గంలో వరుసగా విజయాలు సాధించడం చిన్న విషయం కాదు. ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, క్యాడర్ను సమన్వయం చేయడం, సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. రాజకీయ ఒత్తిడిలను తట్టుకొని ముందుకు వెళ్లగలిగే నాయకుడిగా ఆయనను అనుచరులు భావిస్తారు. ఇక ఇప్పుడు సామాజిక సమీకరణాల నిర్వహణ. గద్వాల్ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఇతర సామాజిక వర్గాల ఓట్లు కీలకంగా ఉంటాయి. ఈ వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ రాజకీయంగా ముందుకు వెళ్లే ప్రయత్నం ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఒక్క వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల నాయకులతో సంబంధాలు కొనసాగించడం కూడా ఆయనకు రాజకీయంగా బలం చేకూరుస్తోంది.